నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ రోజు నేను చెన్నై సాంబార్ చేస్తున్నానండి. నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. సాంబార్స్ అన్నిట్లోకి రారాజ్ అంటే తమిళనాడు సాంబార్. దానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ధనియాలు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, బెల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, చింతపండు, టమాటాలు, ములక్కాడలు, సొరకాయ, క్యారెట్, బెండకాయలు, పచ్చి కొబ్బరి, వంకాయలు, కందిపప్పు. తమిళనాడు సాంబార్కి ఆ మసాలా ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అండి. ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇట్లా వేసి వేయించుతూ ఉండండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు క్రష్ అయితే వచ్చే టేస్ట్ వేరు ఉంటుంది. వెల్లుల్లి ఉంటాయి చూసారా, ఒక 6-7 అట్లా తొక్క కూడా తీయకుండా వేసేసేయండి. మన పచ్చి కొబ్బరి ఉంది చూసారా, అది ఒక 5-6 ఇంచుల ముక్క, అంటే చిన్న మన చేతిలో పట్టేంత చిన్న ముక్క తీసుకొని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసేయండి. వేడి మీదనే స్టవ్ కట్టేయచ్చు. చక్కగా ఇది మొత్తము నీళ్లు పోసి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ అయిపోవాలి. అట్లా చేసుకోండి. పౌడర్ కాదు, పేస్ట్. నీళ్ళు పోయండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి ఉంది కదా. పౌడర్ చేస్తే అది కొబ్బరే ఉంటుంది, మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది. పార్ట్ 1 కంప్లీట్ అండి. తమిళనాడు సాంబార్కి మసాలా రెడీ చేసాము. పార్ట్ 2లో ఏంటంటే కందిపప్పు, మీరు ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటే కనుక 2 టమాటాలు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఇదిగోండి 4-5 విజిల్స్ వేసి మెత్తగా చేసుకొచ్చేయండి. మరీ పేస్ట్ లాగా రుబ్బకండి దీన్ని. అక్కడక్కడ మన కందిపప్పు వక్కలు ఉండేటట్టే చూసుకోండి, బాగుంటుంది అట్లా. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏదైతే ధనియాలు అది వేయించామో అదే కడాయిలో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ముందు ఈ సాంబార్ ఆనియన్స్ అంటారు వీటిని. తమిళనాడు సాంబార్లో ఇవైతే మస్ట్ అండి. సో ఇవన్నీ తీసుకొని ఆయిల్లో ముందు ఆనియన్స్ వేసాను. అవి పెద్దగా ఏమంటారు వేగక్కర్లేదు, జస్ట్ వేసి అటు ఇటు అనగానే 1 లేదా 2 ములక్కాయలు, అంటే పెద్ద సైజుని బట్టి అనమాట. మనకి 12 నుంచి 15 ముక్కలు వస్తే చాలు. 1 క్యారెట్ ముక్క అండ్ సొరకాయ ఒక చిన్న ముక్క, అంటే చిన్న ముక్కను తీసుకొని నేను ముక్కలు కట్ చేశాను ఇక్కడ. అండ్ ఒక్క టమాటా, మనం పప్పులో టమాటాలు వేసాం 2, గుర్తుంది కదా, ఇది 1, 3 అంతే. వీటిని వేసి కొంచెము ఫ్రై చేసుకుంటా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఈ 3 కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఆ ఉప్పు కారం పసుపు పట్టేంత వరకు ముక్కలకి ఒక 2 నిమిషాలు మూత మీద అట్లానే ఉంచాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఇదిగోండి దీనిలోకి నేను చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాను. 30 to 40 గ్రామ్స్ అండి. మీరు పులుపు తినేదాన్ని బట్టి చింతపండు వేసుకోండి. దాన్ని మంచిగా పిసుక్కొని మనం వండి పెట్టిన దాల్ ఉంది కదా, దానిలో కలిపేయండి. చింతపండు పులుసు కలిపేసి దాన్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ని తీసుకొచ్చి మొత్తం వెజ్జెస్లో కలిపేయండి. మిక్స్చర్ అంతా ఒక్కసారి చెక్ చేసుకోండి. చుట్టూ తిప్పితే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది అనమాట, ఎంత లూజ్గా ఉండాలి అనేది. నేను దాదాపు ఒక 30 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో లూజ్గానే ఉండాలి, ఎందుకంటే మనం తర్వాత పేస్ట్ వేసినప్పుడు చిక్కగా అయిపోతుంది. ఇప్పటి నుంచి చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు. సో నేను ఒక టమాటా చారుకి ఎంత లూజ్ అయితే అవసరమో అంత లూజ్ ప్రకారం వాటర్ పోసేస్తున్నాం. అంతేనండి. ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడకనివ్వండి. వెజిటబుల్స్ అన్నీ అట్లాగా పప్పు, చింతపండు, ఉప్పు, కారం వీటన్నిటిలో వెజిటబుల్స్ ఉడకాల. ఉడికి మధ్యలో ఒక సగం ఉడికిన తర్వాత బెండకాయలు కూడా యాడ్ చేసుకోండి. బెండకాయలు నేను స్టార్టింగ్లో వేయలేదు, అందుకే. వంకాయలు ఉంటే కూడా బెండకాయల టైంలోనే వేయండి. వంకాయ ఒక్కటి వేసినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇవాళ లేదని వేయలేదు. సో ఉడికిపోయిందండి, మన సూప్ సాంబార్ రెడీ అయింది. అన్ని వెజిటబుల్స్ ఉడికిపోయినాయి. మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసి ఉప్పు చెక్ చేసుకొని కొంచెం ఒక 1.5 టీ స్పూను బెల్లం వేసేస్తున్నాను. ఫైనల్లీ బెల్లం వేసేసి కలిపి పక్కకు పెట్టి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. నెయ్యి ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి ఫుల్గా, ఎందుకంటే నెయ్యి వేస్తేనే మద్రాస్ సాంబార్కి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. దీంట్లో కావాలి ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, వెల్లుల్లి మంచిగా దంచుకున్నాయి ఒక 8-10, ఎండుమిరపకాయలు ఒక 2-3 ఇట్లా కట్ చేసుకున్నాయి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు వేయండి, చాలా బాగుంటుంది. 5-6 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇంగువ ఒక 1/2 టీ స్పూను, కొత్తిమీర కూడా యాడ్ చేసి వెంటనే స్టవ్ కట్టేశాను. మరుగుతున్న సాంబార్లో ఈ తాలింపు మొత్తం కలిపేశాను. దట్స్ ఆల్ అండి, మన చెన్నై సాంబార్ రెడీ. తింటాం మీదే ఆలస్యం. తిన్నాక ఏ మాత్రం నచ్చినా ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ నాకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ.